హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో మనకి ఎస్ఎస్సికి సంబంధించి మనం ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అయితే సాల్వ్ చేస్తున్నాం. సో ఈరోజు సెట్ 3 పేపర్ని అయితే సాల్వ్ చేద్దామా. సో ఏంటంటే ఆర్ఆర్బీ పేపర్ సాల్వ్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ ఎన్టీపీసీ ఫుల్ పేపర్ నేను 1 to 100 సాల్వ్ చేశాను. ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి. గ్రూప్ డి పేపర్ కూడా డెఫినెట్లీ నేను సాల్వ్ చేస్తాను, ఓకేనా. ఎవరైనా సెట్ 1 అండ్ సెట్ 2 చూడకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేట్ చేయకుండా ఈరోజు సెట్ 3 పేపర్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హూ ఇంట్రొడ్యూస్డ్ చార్బాగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. సో చార్బాగ్ స్టైల్ అంటే నార్మల్గా చార్బాగ్ అంటే హిందీలో చార్ అంటే ఫోర్మా, బాగ్ అంటే తోట. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఉంది చూడండి చార్బాగ్ స్టైల్ అనేది. సో చుట్టూ తోట, సో తోట మధ్యలో నడవడానికి ఇలా 4 టైప్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని మనకి మొఘల్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మొఘల్ టైం పీరియడ్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? మా రాజ్యాంగం. సో రాజ్యాంగంలో పార్ట్ కానిది మనకి నీతి ఆయోగ్. సో ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. సో నీతి ఆయోగ్ చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ. వైస్ చైర్పర్సన్ వచ్చేసి మనకి రాజీవ్ కుమార్ ఫైన్. సో నీతి ఆయోగ్ మనకి హెడ్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఆఫ్ నార్థన్ ప్లేస్ ఇస్ ద మోస్ట్ ఫర్టైల్. సో నార్థన్ ప్లేస్ అంటే ఏంటంటే, సో నార్థన్ ప్లేన్స్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇండోజెనెటిక్ ప్లేన్, ఓకేనా. సో వీటన్నిటిని మనము ఇండోజెనెటిక్ ప్లేన్ అంటాం. సో ఇవి నార్థన్ ప్లేన్స్. సో ఇదంతా మనకి ఇండోజెనెటిక్ ప్లేన్ కింద వస్తుంది మనకి. సో ఫస్ట్ మనకి హిమాలయాస్ తెలుసు కదమ్మా. హిమాలయాస్ తర్వాత మనకి బాబర్ వస్తుంది అనమాట. బాబర్ అంటే ఇలా రాళ్ళు ఈ ప్రదేశాన్ని మనం తర్వాత తెరాయి వస్తుంది. తెరాయి అంటే మనకి ఇలా అడవి లాంటి చెట్లు ఇవన్నీ. తర్వాత మనకి గార్డెనింగ్ని మనకి బాంగ్రా స్టేజ్. తర్వాత మనకి ఖాదర్. సో ఖాదర్ అనేది రిచ్ ఫ్లడ్స్ అనమాట. అంటే మోస్ట్ ఫర్టైల్, మోస్ట్ సారవంతమైనది అండ్ బెట్ ల్యాండ్స్, అది ఎప్పుడు వాటర్ ఉండేదన్నమాట. అంతా మొత్తం మనము నార్థన్ ప్లేస్ లేదా ఇండోజెనెటిక్ ప్లేన్ అంటాం అనమాట. ఒకసారి దీన్ని మనము మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఏదన్నా అడగచ్చు అనమాట. ఫైన్. సో మనం చూసాం కదమ్మా నార్థన్ ప్లేన్స్. సో దానిలో మోస్ట్ ఫర్టైల్ వచ్చేసి మనకి ఖాదర్ అనమాట. హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ ఎవరు ఇన్వెంట్ చేసినది మనందరికీ తెలుసు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఓకేనా. సో అదే విధంగా గలీలియో చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోప్ ఇన్వెంట్ చేశారనమాట. సో ఎవాంగ్లిస్తా మనకి ఏంటి, బ్యారోమీటర్. సో బ్యారోమీటర్ ఏం చేస్తుంది, మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ మ్యాన్. సో మెయిన్ మ్యాన్ ఏంది మనకి, లేజర్, ఓకేనా. సో లేజర్ని ఇన్వెంట్ చేశారు. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బ్రూమ్ అండ్ గ్రూమ్. సో బ్రూమ్ అండ్ గ్రూమ్ బుక్ ఈజ్ కో ఆథర్డ్ బై. సో బ్రూమ్ అండ్ గ్రూమ్ అనే బుక్ మనకి కిరణ్ బేడి అండ్ పవన్ చౌదరి. సో వీళ్ళిద్దరూ కంబైన్గా కలిసి రాసినదనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2019 and 20. సో యూనియన్ బడ్జెట్ గురించి డిస్క్రైబ్ చేసే స్కీమ్ మనకి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్, ఓకేనా. సో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్. యాక్చువల్లీ స్టేట్ స్కీమ్స్ అన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి. సెంట్రల్ స్కీమ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను బిఫోర్ ఎగ్జామ్ లోపల. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, బ్రూనీ సురైన్. సో బ్రూనీ సురైన్ ఒలింపిక్ అథ్లెట్ అనమాట. బ్రూనీ సురైన్ మనకి కెనడాకి సంబంధించిన వ్యక్తి, కెనడాకి సంబంధించిన అథ్లెట్ అనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, వేర్ ఈస్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ లొకేటెడ్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది మనకి ఆస్ట్రేలియాలో ఉంది. ఒకసారి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని మీరు బ్రౌజర్లో సర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇంటాచ్. సో ఇంటాచ్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బాగ్ కేవ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో బాగ్ కేవ్స్ మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో కేవ్స్కి సంబంధించి మనం మాక్సిమం మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నవి ఎక్కువ అడుగుతూ ఉంటారు మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కతర్నఘాట్ వైల్డ్ లైఫ్ సెంచురీ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. సో లాస్ట్ సెట్లో చూసుకున్నట్లయితే మనకి నేషనల్ పార్క్ గురించి అడిగారు. ఈ సెట్లో మనకు చూడండి కతర్నఘాట్ వైల్డ్ లైఫ్ సెంచురీ అడిగినారు. సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. సో బిఏ అంటారు కదమ్మా. సో బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్సే కదమ్మా. సో దాని బుక్ ఆథర్, సో అది ఒక బుక్ ఉందన్నమాట. సో దాని ఆథర్ వచ్చేసి మనకి ఆర్కే నారాయణ్. సో నార్మల్గా బుక్స్ చూసుకున్నట్లయితే మనకి శశి థరూర్ అడుగుతారు, అరుంధతి రాయి, రస్కిన్ బండ్ అండ్ ఆర్కే నారాయణ్. సో వీళ్ళ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ద హైకోర్ట్ ఆఫ్ కేరళ అండ్ లక్షద్వీప్. సో హైకోర్ట్ ఆఫ్ లక్షద్వీప్ ఏంటి మనకి, యూటీ. సో హైకోర్ట్ ఆఫ్ కేరళ అండ్ లక్షద్వీప్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఎర్నాకులం, ఓకేనా. సో ఎర్నాకులం మనకి కేరళలో కొచ్చిలో ఉంది. సో యూటీకి సంబంధించి రీసెంట్గా మరి పుదుచ్చేరి. సో పుదుచ్చేరి మనకి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి తమిళ సాయిని
తమిళ్ సాయి శర్మ యాక్చువల్లీ అక్కడ కిరణ్ బేడి ఉన్నారు, వాళ్ళ ప్లేస్లో మనకి తమిళ్ సాయి అడిషనల్ ఛార్జ్ తీసుకుందనమాట. ఫైన్, రీసెంట్ కరెంట్ అఫైర్ మా గుర్తుపెట్టుకోండి. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద ఎర్లియస్ట్ టు గివ్ ఉమెన్ ద రైట్ టు ఓట్. సో ఎర్లియస్ట్గా మనకి ఆస్ట్రేలియా ఇచ్చింది, ఫస్ట్ ఇచ్చిన కంట్రీస్ మనకి ఇంకా న్యూజిలాండ్ వస్తుంది, ఫిన్లాండ్, సో ఇవన్నీ వస్తాయి అనమాట కంట్రీ ఉమెన్కి రైట్ టు ఓట్ ఇవ్వడం. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కో ఫౌండర్ ఆఫ్ ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ మనకి కో ఫౌండర్ వచ్చేసి బిన్నీ బన్సాల్. ఓకేనా, సో బన్సాల్ ఫ్యామిలీ, బిన్నీ బన్సాల్. సో ఫ్లిప్కార్ట్ మరి ఇంకా మాట్లాడుకున్నట్లయితే మనకి ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరు అండ్ సిఇఓ వచ్చేసి మనకి కళ్యాణ్ కృష్ణమూర్తి. ఓకేనా, సో కళ్యాణ్ కృష్ణమూర్తి. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సివరేజ్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్స్ ఈజ్ అవార్డెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మెమరీ ఆఫ్. సో ఇది నథింగ్ బట్ సెవరేజ్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అంటే నథింగ్ బట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ మా. ఓకేనా, సో నోబెల్ ప్రైజ్ ఎవరి నుంచి స్టార్ట్ అయింది? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకేనా, సో ఆల్ఫ్రెడ్ నోబెల్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఈసారి మనకి 2020 నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ ఎవరికి వచ్చిండేది? విల్సన్ అండ్ మిల్సన్. ఓకేనా, సో విల్సన్ అండ్ మిల్సన్. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద సబ్జెక్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కమ్స్ అండర్ విచ్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో సబ్జెక్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్ మనకి స్టేట్ లిస్ట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుభాష్ చంద్రబోస్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ హీరాపూర్ కాంగ్రెస్ సెషన్ ఇన్ 1938. మనం చూసుకున్నట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ హిల్స్ అకార్డింగ్ టు దర్ లొకేషన్ ఫ్రమ్ ద నార్త్ టు సౌత్. సో హిల్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. ఒక పిక్చర్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మా, సో ఈ మ్యాప్ చూసినట్లయితే మన బ్రెయిన్కి ఈ మ్యాప్ అనేది మ్యాప్ చేసేసి. ఓకేనా, సో కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నా అంటే మనకి మినిమం ఈ బేసిక్ ఐడియా అనేది ఉండాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సో ఏవేవి మనకి రివర్స్ ఏం ఫ్లో అవుతున్నాయి, ట్రిబ్యూటరీస్ ఏంటి, హిల్స్ ఏంటి, శాంచురీస్, స్టాటిక్ జీకే పార్ట్ అంతా మనకి గుర్తుండిపోవాలి. ఫైన్, సో ఒక్కసారి మీరు ఈ పిక్చర్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, క్వశ్చన్లో మనకి నార్త్ టు సౌత్ అరేంజ్మెంట్ అడిగారు. సో ఈ హిల్స్ మనకి ఐడియా ఉందనుకుంటే ఈజీగా మనం అరేంజ్ చేయొచ్చు. ఫైన్, నెక్స్ట్ హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్. సో నేషనల్ కమిషన్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ ఆబ్వియస్లీ మనకి ప్రైమ్ మినిస్టర్. సో కరెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పాసెస్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో పాసెస్ అంటే ఏంటి మా, మనకి లైక్ హిల్ ఉంటాయి కదమ్మా, నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే ఎక్కువ హిల్స్ అవి ఉంటాయి. రూట్ ఉంటుంది కదమ్మా, లైక్ బస్సెస్ వెహికల్స్ పోవడానికి రూట్, డేంజరస్ రూట్, సో దాన్ని పాసెస్ అంటారు. సో వీటిలో జుజిలా పాస్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంది, మానా పాస్ ఉత్తరాఖండ్, నాతులా పాస్ మనకి సిక్కింలో ఉంది, బట్ షిప్కీలా పాస్ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. సో హిమాచల్ ప్రదేశ్లో ఉంది షిప్కీలా పాస్. సో ఇది రాంగ్ మ్యాచ్ ఉందన్నమాట. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీసెంట్ అప్రైజింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ టుక్ పార్ట్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి బర్దోలి సత్యాగ్రహంలో పార్ట్ తీసుకున్నారనమాట. ఓకేనా, సో బర్దోలి సత్యాగ్రహ. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రోటా వైరస్. సో రోటా వైరస్ వ్యాక్సిన్ అందరికీ తెలిసినదేమా, డయేరియాకి యూజ్ చేస్తారనమాట. మనం చూసుకున్నట్లయితే టైగర్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ అండర్ IUCN. సో IUCN అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్. ఓకేనా, సో IUCNవి 7 కేటగిరీస్ ఉన్నాయమ్మా. ఓకేనా, సో దాంట్లో మనకి టైగర్ అనేది ఎండేంజర్డ్ కేటగిరీలో వస్తుంది అనమాట. ఇది UPSC సిలబస్లో ఉందిమా. సో ఒకసారి మీ ఆ కేటగిరీస్ అవన్నీ చెక్ చేయండి. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ పబ్లిషెస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనకి సెంట్రల్ స్టాటిక్స్ ఆఫీస్ పబ్లిష్ చేస్తుంది మనకి. ఇవి మనకి GSకి సంబంధించి 25 క్వశ్చన్స్ మా. ఫైన్, సో నెక్స్ట్ మనము ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ పేపర్ ఒకసారి అనాలిసిస్ చేద్దామా. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్. సో యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. క్యాప్టివిటీ. సో క్యాప్టివిటీ అంటే ఫస్ట్ మనకి మీనింగ్ తెలియాలి. సో క్యాప్టివిటీ అంటే ఏంది లేదు మనకి బందీఖానా అంటే ఏంటి మా, జైలు. ఓకేనా, సో క్యాప్టివిటీ అంటే బందీఖానా వస్తుంది. సో దీనికి యాంటనిమ్, సో బంధించి ఉంచడాన్ని మనకి దాని యాంటనిమ్ ఆపోజిట్ ఏంటి మనకి, స్వతంత్రంగా. సో స్వతంత్రం అంటే మనకి స్వతంత్రం, స్వేచ్ఛ, వీటికి రిలేటెడ్ మనకి లిబర్టీ అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో లిబర్టీ అంటే మనకి స్వతంత్రం ఆర్ స్వేచ్ఛ. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంప్రిజన్మెంట్.
సో ప్రిజన్ అంటే ఏంటి మా జైలు. సో ఇంప్రిజన్మెంట్ అంటే మనకి జైలు శిక్ష అని. ఒకవేళ మనకి సేమ్ క్వశ్చనోనిమ్, సో సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఉన్నది మీరు ఫైండ్ అవుట్ చేయండి అంటే అప్పుడు మనకి ఇంప్రిజన్మెంట్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో చీర్స్ అంటే మనకు తెలుసు లైక్ ఉల్లాసంగా ఉండడము. అఫెన్స్, సో అఫెన్స్ అంటే మనకి నేరం వస్తుంది అనమాట. ఓకేనా, సో నేరం వస్తుంది మనకి అఫెన్స్ అంటే. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వెన్ ఆర్ యూ డాష్ టు రైట్ టు యువర్ ఫ్రెండ్. సో వెన్ ఆర్ యూ గోయింగ్, సో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఆర్ యూ గోయింగ్, సో వెన్ ఆర్ యూ గోయింగ్, సో ఇది మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తుంటాం. సో గోయింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో నువ్వు ఎప్పుడు రాయాలనుకుంటున్నావు మీ ఫ్రెండ్కి లెటరు అని. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాంటనిమ్స్. అగైన్ యాంటనిమ్ అడిగారు ఆపోజిట్. సో అప్రూవ్ చేయండి. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనకి రిజెక్ట్ అని. ఓకేనా, సో ఆపోజిట్ వర్డ్ అప్రూవ్ అంటే రిజెక్ట్ అని. ఒకవేళ సినోనిమ్ అడిగింటే మనకి అగ్రీ వస్తుంది అనమాట. ఫైన్, ఇడియమ్స్ గురించి కూడా ఇంతకుముందు మన క్లాస్లో డిస్కస్ చేసామా, ఇంకా నేను వెయిట్ చేస్తాను. సో ఇక్కడ మనకి కట్ వన్ షాట్, ఒక చిన్న కట్ చేయడం అని దీని మీనింగ్. అంటే టు ఇంటరప్ట్ సమ్వన్ అనేది, మనం డిస్టర్బ్ చేస్తుంటాం కదా. కట్ వన్ షాట్ అంటే మనకి టు ఇంటరప్ట్ సమ్వన్ అని వస్తుంది. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డు నాట్ లెట్ ద ఆపర్చునిటీ స్లిప్ అవే అండ్ యూ విల్ రిపెంట్. సో డు నాట్ లెట్ ద ఆపర్చునిటీ స్లిప్ అవే అంటే సో ఆపర్చునిటీ వచ్చిన దాన్ని మిస్ చేసుకోవద్దు. అండ్ యూ విల్ రిపెంట్, సో ఇది రాంగ్ ఉందన్నమాట, మనకి ఎర్రర్ కరెక్షన్. అండ్ యూ విల్ రీపెంట్ అనేది రాదుమా. సో రీపెంట్ అంటే మనకు లైక్ పశ్చాత్తాపడడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ అనేది రాదు అసలు. సెంటెన్స్ చూడండి, మనం నార్మల్గా సో మీరు ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి మరియు మీరు పశ్చాత్తాపడతారు. సో ఇలా సెంటెన్సే ఫామ్ అవ్వదు కదమ్మా. ఓకేనా, సో అండ్ యూ విల్ అనేది అసలు రాకూడదు. సో ఇక్కడ రాంగ్ ఉంది మనకి. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూ మస్ట్ అపాలజీస్ విత్ హిమ్ ఫర్ దిస్. సో యూ మస్ట్ అపాలజీ అంటే క్షమించమని అడగడం అనమాట. సో యూ మస్ట్ అపాలజీ, సో నువ్వు అడగాలి అతనికి, అతనితో అడగకూడదు మా, అతనికి. సో ఇక్కడ అతనితో అని ఇచ్చారు, విత్ అంటే తో అని వస్తుంది కంబైన్డ్. సో మనం ఇక్కడ కరెక్ట్ వచ్చేసి యూ మస్ట్ అపాలజీస్ టు అనేది కరెక్ట్, అక్కడ ఇంప్రూవ్ చేయాల్సింది. టు హిమ్ ఫర్ దిస్, సో నువ్వు క్షమించమని అతన్ని అడగాలి. ఓకేనా, ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇచ్చారు మనకి. వన్ హూ ఈజ్ అనేబుల్ టు రీడ్ అండ్ రైట్. సో చదవడం రాయడం రాని వాళ్ళని మనము ఇల్లిటరేట్ అంటాం. ఓకేనా, సో మనందరికీ తెలుసు ఇల్లిటరేట్ అంటాం. మ్యాన్ డాష్ అ స్ట్రాంగ్ డిజైర్ టు అక్యుములేట్ వెల్త్. మ్యాన్ హ్యాజ్, మ్యాన్ అనేది ఒక సబ్జెక్ట్. సో మనకి మ్యాన్ అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ వస్తుంది అనమాట. మ్యాన్ హ్యాజ్ అ స్ట్రాంగ్ డిజైర్ అంటే కావాలి, మనకి కావాలి అనేది మీనింగ్ వస్తుంది అనమాట. సో మ్యాన్ హ్యాస్ అ స్ట్రాంగ్ డిజైర్ టు అక్యుములేట్ వెల్త్. అక్యుములేట్ అంటే లైక్ దాచిపెట్టుకోవడం, కూడపెట్టుకోవడం, పోగు చేసుకోవడం. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. మనిషికి వెల్త్ అంటే ఏంటి, సంపదని కూడపెట్టుకోవడం అనేది చాలా కోరిక అని. ఓకేనా, టేక్ వన్స్ హ్యాండ్స్ ఆఫ్. సో మనము లైక్ హ్యాట్స్ ఆఫ్ అంటుంటాం, వెరీ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ అంటే మనము ప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. సో దానికి మనకి ఆ ఇడియం మనకి టు అడ్మైర్ సమ్వన్. అడ్మైర్ అంటే మెచ్చుకోవడం, టు అడ్మైర్ సమ్వన్. మనం అంటుంటాం కదా జనరల్ లైఫ్లో హ్యాండ్స్ ఆఫ్ రా తమ్ముడు ఇలా అంటుంటాం కదమ్మా. ఫైన్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మార్కోని. సో మార్కోని డాష్ ద రేడియో. సో మార్కోని ఏం చేసినాడమ్మా, డిస్కవర్ చేసినారు, ఇన్వెంటర్, బిల్డర్, అసెంబ్లర్. సో ఇన్వెంట్ వస్తుంది అంటే సృష్టించినాడు. మార్కొని ఇన్వెంటెడ్ అంటే మనకేంటిమో సృష్టించడం. డిస్కవర్డ్ ఎప్పుడు వస్తుంది, ఉన్నదాన్ని మనం కనిపెట్టడం. లైక్ వాస్కో డి గామా డిస్కవర్డ్ ఇండియా, లైక్ దట్. బిల్డ్ అంటే నిర్మించడం, అసెంబుల్ అంటే పార్ట్స్ని తెచ్చి మనము అసెంబుల్ జాయిన్ చేయడం. సో ఇలాంటివి చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సో సినోనిమ్ అడిగారు అంటే సేమ్ వర్డ్ ఫర్గివ్. సో ఫర్గివ్ అంటే లైక్ నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో దానికి సిమిలర్గా మనకి ఇక్కడ పర్డాన్. ఓకేనా, సో ప్లీజ్ పర్డాన్ మీ అన్నా కూడా ఫర్గివ్ అన్న సేమ్ మీనింగ్ మనకి క్షమించు అని. ఐ డాష్ హిమ్ టు యూజ్ మై బైక్ టు గో టు ద ఆఫీస్. ఐ అలౌడ్ వస్తుంది అనమాట. ఐ అలౌడ్ హిమ్ టు యూస్ మై బైక్ టు గో టు ద ఆఫీస్. ఓకేనా, సో గ్రాంట్ ఎప్పుడు వస్తుంది, గ్రాంట్ అనేది రాదు, అదేమైనా పర్మిషన్ అలా అడిగినప్పుడు గ్రాంట్ వస్తుంది. అదేమైనా లోను, బ్యాంక్, మానిటరీ కర్లెస్ ఉన్నప్పుడు మనకు శాంక్షన్ వస్తుంది. తర్వాత అడ్మానిష్డ్ అంటే లైక్ మనము
ఉపదేశించడం అనేది మా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ సేమ్ మీనింగ్ చూడండి, ఆపోజిట్ వర్డ్స్ ఖచ్చితంగా 2 అడుగుతారు, సినోనిమ్స్ 2 అడుగుతారు. ఇక్కడే మనకి 4 మార్క్స్ వస్తాయి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 1 or 2 అడుగుతారు. తర్వాత ఇడియమ్స్ 1 అడుగుతారు. సో ఇక్కడ చిన్న చిన్నవే మనకి బేసిక్వే మనకి ఈజీగా మనం డైలీ యూజ్ చేసే వర్డ్సే మనకి ఆరామ్గా 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, జస్ట్ మనం కొన్ని మనం బేసిక్ ఫాలో అయితే చాలు. ఫైన్. అజైల్. సో అజైల్ అంటే ఏంటి మనకి చురుకుగా లేక చాలా ఫాస్ట్గా, సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో అజైల్ అంటే మనకి సినోనిమ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్విక్. సో క్విక్ అన్నా కూడా ఫాస్ట్గా ఇలాగే కదమ్మా మీనింగ్ వచ్చేది. లీవ్స్ ఇన్ దిస్ రిమోట్ కాలనీ సిన్స్ 2001. హీ లీవ్స్ రాకూడదమ్మా. సో అప్పటి నుంచి, సో తను అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నాడు అంటే ఇప్పటి కూడా ఉన్నాడు అంటే హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ రిమోట్ కాలనీ సిన్స్ 2001 నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఓకేనా. ఇయర్లీ సెలబ్రేషన్ ఆఫ్ అ డేట్ ఆర్ ఈవెంట్. సో ఇయర్లీ వన్స్ జరుపుకుంటారు కదమ్మా ఒక డేట్, ఒక ఈవెంట్ని, దాన్ని మనము యానివర్సరీ అంటాం. ఓకేనా. సో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వేరేటి కూడా ఉన్నాయి. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోయి ఉండొచ్చు. ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇది మనం మామూలుగా ప్రొనౌన్స్ చేసేది గ్యాలా అంటాం కదమ్మా, అలా కాదమ్మా. దీన్ని గ్యాల్, ఎల్ అనేది లాస్ట్ ఎల్ అనేది సైలెంట్ లెటర్ అనమాట. సో దీన్ని గ్యాల్ అంటే మనకి లైక్ నార్మల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్యాల్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము, ఒక సోషల్ అకేషన్స్ జరుగుతూ ఉంటాయి, స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్, మీటప్స్, సో దాన్ని మనము గ్యాల్ అంటాం. ఓకేనా. సో యానివర్సరీ అంటే మనకు తెలిసినదే. ఇక్కడ మనకి కార్నివాల్. సో కార్నివాల్ అంటే ఫెస్టివల్ అనమాట. ఇయర్లీ వన్స్ ఫెస్టివల్ జరుపుకునేదాన్ని మనం కార్నివాల్ అంటాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే బ్యాష్. సో బ్యాష్ అనేది మనకి స్ట్రైక్. సో స్ట్రైక్స్కి సంబంధించి స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి మనకి, లేదా పార్టీస్. సో పార్టీ ఏంటి, బర్త్డే పార్టీ. సో ఇలాంటి దాన్ని లైక్ ప్లీజ్ కమ్ మై బర్త్డే బ్యాష్. సో నా బర్త్డే పార్టీకి రండి. సో ఇది మా బ్యాష్ అంటే. కున్నట్లయితే చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్. సో కన్వీనియన్స్. సో వీటిలో చెక్ చేస్తే కన్వీనియన్స్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది. మనం చూసుకున్నట్లయితే ద ఫండింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ ఎంటైర్లీ బోర్న్ ఆన్ ద సెంటర్. సో ఇక్కడ ఎర్రర్ మనకి బోర్న్ ఆన్ ద సెంటర్ దగ్గర ఉంది మా. ద ఫండింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బీ. సో ఫండింగ్ అంటే ఏంటి మా, మనము నిధులు. ఇక్కడ మనకి ఎర్రర్ బోర్న్ ఆన్ ద సెంటర్, అక్కడ పుట్టింది అలా రాదు మనకి సెంటెన్స్ అనేది. ఫైన్. బార్న్ అంటే పుట్టడమే కదమ్మా. సో ఫండింగ్స్ సెంటర్లో పుడతాయి, అలాంటి టైప్ మీనింగ్ వస్తుంది, అందుకే ఇక్కడ ఎర్రర్ ఉంది. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐ డిడ్ంట్ సీ ఎనీబడి ఇన్ ద ఆడిటోరియం. సో నేను ఎవరిని చూడలేదు ఆడిటోరియంలో. సో ఇక్కడ ఎర్రర్ లేదు. హీ నాట్ ఓన్లీ స్పీక్స్ హిందీ ఫ్లూయెంట్లీ బట్ ఇంగ్లీష్ యాజ్ వెల్. సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ వచ్చిందంటే మనకి బట్ ఆల్సో. మనం 5th 6th స్టాండర్డ్స్ నుంచి వింటూనే ఉంటాం, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకేనా. సో ఇక్కడ బట్ ఓన్లీ రాకూడదు, బట్ ఆల్సో ఇంగ్లీష్ యాజ్ వెల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిలరేట్. ఓకేనా. ఎగ్జిలరేట్ అంటే లైక్ మనకి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇలా ఎంజాయ్ చేయడం మనము ఎగ్జిలరేట్ అంటే. ద నర్మదా రివర్ డాష్ కాల్ ద రావా. సో ఇక్కడ మనకి ద నర్మదా రివర్ ఆల్సో వస్తుంది మా ఇక్కడ. ఓకేనా. సో ఆల్సో కాల్ ద రావా వాస్ ప్రీవియస్లీ నోన్ యాజ్ అనేది వస్తుంది. ప్రీవియస్లీ నోన్ యాజ్ ఇదంతా జనరల్ ఇంగ్లీష్ మా. సో ద నర్మదా రివర్ ఆల్సో కాల్డ్ యాజ్ రావా వాస్ నోన్ యాజ్ వస్తుంది చూడండి. ఓకేనా. సో నోన్ యాజ్ నర్బుదా. ఓకేనా. సో నర్మదా అని నర్బుదా అనేవారు ప్రీవియస్లీ. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఆ రివర్ ఇన్ ద సెంట్రల్ ఇండియా అలాంగ్ విత్. చూడండి దానితో పాటు అలాంగ్ విత్ వస్తుంది ఇక్కడ. అలాంగ్ విత్ ద గోదావరి అండ్ కృష్ణ. గోదావరి అనే కృష్ణతో పాటు నర్మదా కూడా సెంట్రల్ రివర్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఆల్సో డాష్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. ఇట్ ఈజ్ నోన్ యాజ్. దాన్ని అంటే నర్మదా రివర్ని లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ అంటారు. సో ఎందుకంటే ఫర్ ఇట్స్ హ్యూజ్ డాష్ ఆఫ్ ద స్టేట్ అంటే డాష్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఫర్ ఇట్స్ హ్యూజ్
కాంట్రిబ్యూషన్, ఓకేనా. సో కాంట్రిబ్యూషన్ టు దీస్ స్టేట్స్. సో ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ అంటే సహకారం. అందరూ అడుగుతూ ఉంటారు ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయండి అని. ఇక్కడ చూడండి, నేను కూడా ఇక్కడ ఎస్ఎస్సి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. జస్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎస్ఎస్సి పోర్టల్ అని టైప్ చేయండి మీ క్రోమ్లో. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ వస్తాయి, లేదా మనకు డైరెక్ట్ క్యూమ్యాథ్, సో క్యూమ్యాథ్ సైట్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. సో వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.